హెచ్బిఎన్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి హస్తినా పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ ఆయన మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రధానమంత్రి మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత, కులగణనతో పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుపై చర్చించారు. అయితే ఇప్పటికే మెట్రో రైలును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించేందుకు ఇప్పటికే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు హెచ్ఎండిఏ, టీజీఐఐసి, హెచ్ఎంఆర్ కలిపి సర్వే నిర్వహించారు. దాదాపు 22 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ట్రాక్ నిర్మాణం కానుంది. మూసీ పునర్జీవనం, RRRతో పాటు ఫ్యూచర్ సిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయాలని కోరినట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రారంభించబోయే పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులు, రాష్ట్ర విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను చర్చించినట్లుగా సమాచారం. చివరగా ఎస్ఎల్బీసీలో ఇరుక్కుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ వివరాలు ప్రధానమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో సిఎస్ శాంతికుమార్తో పాటు డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు.